ఇండియాలోనే గవర్నమెంట్ అథారిటీని ఛాలెంజ్ చేసి తన రూల్స్ తో ఒక ప్యారలల్ సిస్టమ్ క్రియేట్ చేయాలని ట్రై చేసిన ఒక భయంకరమైన యుద్ధం గురించి మీకు తెలుసా? అదే ఇండియాలోనే అతి పెద్ద ఇంటర్నల్ వార్ అయిన మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ. పశుపతి నుండి తిరుపతి వరకు ఒక రెడ్ కారిడార్ ని కట్టి ఇండియాలో వ్యాపించిన ఈ 59 సంవత్సరాల యుద్ధం 2026 వచ్చేసరికి చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. 1967లో మొదలైన ఈ రక్తపాతం ఒక స్టేజ్ లో ఇండియాలో ఉన్న 1/3 డిస్ట్రిక్ట్స్ అన్ని షేక్ చేసింది. అక్కడ పోలీస్ వెళ్ళలేరు, గవర్నమెంట్ రూల్స్ పనిచేయవు, కేవలం మావోయిస్ట్ జనతా సర్కార్ రూల్ మాత్రమే నడిచేది. కానీ 2026 వచ్చేసరికి ఆ మహా సామ్రాజ్యం ఇప్పుడు కేవలం కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే పరిమితం అయిపోయింది. ఇది ఎలా సాధ్యమైంది? దీనికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఫాలో అయిన క్లియర్, హోల్డ్ అండ్ బుల్డ్ స్ట్రాటజీ. దీని వల్ల మార్చి 31, 2026 డెడ్ లైన్ కి ముందే టాప్ లీడర్స్ అందరూ సరెండర్ అయిపోయారు. ఎక్కడైతే బాంబ్స్ పేల్తాయో ఇప్పుడు అక్కడ 5G సిగ్నల్స్ వస్తున్నాయి. 59 సంవత్సరాల రెడ్ జోన్ ఇప్పుడు గ్రోత్ జోన్ గా మారుతుంది. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ సక్సెస్ స్టోరీ. మీ ప్రకారం ఒక దేశం లోపల ఇలాంటి యుద్ధాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి.